ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చికెన్లోకి కొంచెం పెరుగు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొన్ని యాలకులు, మిరియాలు అన్నీ మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కారం మీకు తగినంత వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నాను కోసం లెగ్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా అంతా కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పెట్టుకోవాలి. తర్వాత కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ అయితే సరిపోతుందండి. అందుకు నేను ఈ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా ఒక 1 అవర్ కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చినాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. కొంచెం ఎక్కువే నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుక్ చేసుకోవడానికి కొంచెం తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు అండ్ మిరియాలు వేసుకోవాలి. ఒక గిన్నె, ఏ గిన్నెలో మనము చికెన్ బిర్యానీ చేయాలనుకున్నా ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేగినాక ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు పక్కన మనం ఇందాక చేసుకున్నాం కదండి బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి, ఆ నీళ్ళు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలంటే. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నీళ్ళు ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ వేసుకోవాలి. చికెన్ ఇలా బాగా ఉడికాక దాని మీద ఒక 70% బాయిల్ అయినా, ఒక 80% బాయిల్ అయిందండి బాగా, ఈ బాస్మతి రైస్ని చికెన్ మీద వేసుకోవాలి. తర్వాత చికెన్ మీద అంతా రైస్ లేయర్లాగా వేసుకున్నాక కొంచెం గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఇలా అంతా గార్నిష్ చేసుకున్నాక మూత పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. దీని మీద ఒక గిన్నె పెట్టుకుంటే దమ్ బాగుంటుంది. చికెన్ బిర్యానీ రెడీ. సర్వింగ్ చికెన్ బిర్యానీ విత్ రైతా.
ఆనియన్స్. చికెన్ బిర్యానీ రెడీ. ఏ